హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసే స్టోరీ ట్వింక్లింగ్ వాటర్మిలాన్. ట్వింక్లింగ్ వాటర్మిలాన్ సౌత్ కొరియాలో రిలీజ్ అయిన ఒక అద్భుతమైన ఫీల్ గుడ్, ఫన్ అండ్ ఎమోషనల్ సిరీస్. ఈ సిరీస్ని 16 ఎపిసోడ్స్గా రిలీజ్ చేశారు. ఇంకా మనం ఈరోజు ఫస్ట్ ఎపిసోడ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కథ స్టోరీ మొదలవడంతోనే ఒక ఇద్దరు టీనేజ్ అబ్బాయిలు మనకు కనిపిస్తారు. వాళ్ళు ఒక స్టోర్లో కాఫీ కొనడానికని వెళ్తారు. ఆ వెయిటరు వెంటనే వచ్చి మీకేం కావాలి అని అడుగుతారు. దానికి వీళ్ళు ఆన్సర్ చెప్పకపోతే వాడు అమెరికన్స్ అనుకొని హెల్ప్ మీ అంటాడు. అయినా అబ్బాయిల ఆన్సర్ చెప్పకపోవడంతో వాడు వెంటనే జపనీసా, అమెరికన్సా అలా అని వేరు భాషల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఏమీ చెప్పకపోవడంతో ఆ పిల్లల వైపు చూసేసరికి వాళ్ళిద్దరూ మోగసైగల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ టైంలో మనకు అర్థమవుతుంది వాళ్ళిద్దరూ సైన్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారంటే వాళ్ళు డెఫ్ అని. అలాగే మన వెయిటర్ కూడా అనుకొని ఒక నోట్బుక్, పెన్ను ఇచ్చి ఇందులో రాయండి, మీకు కావాల్సింది నేను ఇస్తాను, మీకు కావాల్సిన కాఫీ అంటే అంతలోపల మన హీరో మాట్లాడుతూ ఉంటాడు. నాకు ఒక కాఫీ కావాలి అలా అని ఎక్స్ప్లెయిన్ చేసేసరికి వెయిటర్కి బుర్ర పాడైపోతుంది. ఇదేంటి వీళ్ళు సైకిల్ కదా చేసుకున్నారు, ఇప్పుడు మాట్లాడుకుంటున్నారని వేరే వాళ్ళకి మీరే చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోతారు. అప్పుడు మన హీరో వాళ్ళ తమ్ముడు ఇద్దరూ కలిపి కాఫీ తీసుకొని సైకిల్ మీద వెళ్తూ ఉంటారు. అక్కడే మన కథ ఫ్లాష్ బ్యాక్కి వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్లో అదే సైకిల్ మీద ఇద్దరు చిన్ని పిల్లలు కనిపిస్తారు. ఆ ఇద్దరు అబ్బాయిలు వాళ్ళ పేరెంట్స్ని పలకరించడానికి వెళ్తారు. వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళు ఒక టార్చ్ లైట్తో సిగ్నల్ ఇస్తూ పలకరిస్తారు. అప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా డెఫ్ అని. సో వాళ్ళ పేరెంట్స్ ఒక చిన్ని ఫ్రైడ్ చికెన్ షాప్ పెట్టుకుంటూ ఉంటారు కన్స్ట్రక్షన్ షాప్ పక్కన. అక్కడ ఈ పిల్లలిద్దరూ వాళ్ళ పేరెంట్స్కి హెల్ప్ చేస్తూ ఉంటారు. వాళ్ళ నలుగురు చాలా సంతోషమైన కుటుంబం, కానీ వాళ్ళు ఫస్ట్లో ఒక కంటైనర్లో ఉంటారు. మన హీరో స్టార్టింగ్లో ఒక మంచు పడ్డం చూస్తాడు. వాళ్ళ అమ్మ అడుగుతుంది, ఎందుకు లేచావంటే నేను పాటలు వింటూ లేచానమ్మా, క్రిస్మస్ సాంగ్స్ అంటే. ఓ మాకు వినబడదు కదా అని అనుకుని వాళ్ళు స్నో ఫైట్ చేద్దామా, స్నో మ్యాన్ని కడదామా అని అనుకుని వాళ్ళు బయటికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ పిల్లడు వాళ్ళ అన్నయ్య ఒక దగ్గర ఆడుకుంటుండగా ఒక పైనుండి కన్స్ట్రక్షన్ సైట్ నుండి ఒక ఊసరి పడిపోతుంది. పిల్లడు కాపాడడానికి వెళ్తాడు, మన హీరో కాపాడడానికి వెళ్తాడు కానీ కాపాడలేకపోతాడు పడిపోవడం వల్ల. వాళ్ళ నాన్నకి వెంటనే రెడ్ లైట్ టార్చ్ లైట్ వేసేసరికి వాళ్ళ నాన్న వెళ్ళి కాపాడు. అప్పుడు వాళ్ళ నాన్నని మన హీరో క్వశ్చన్ అడుగుతాడు, నాన్న ఇప్పుడు నేను, తమ్ముడు, అమ్మ అందరం ప్రాబ్లంలో ఉండి అందరం ఎక్కడైనా అపాయంలో ఉంటే నువ్వు ఎవరిని కాపాడుతావు అంటే వాళ్ళ నాన్న ఒక సమాధానం చెప్తారు, కానీ అది మనకి ఇప్పుడు చూపించరు. అలా కథ కొన్ని రోజులు ముందుకెళ్తుంది. ఆ ఫ్యామిలీ మొత్తం ఒక అద్దెంట్లో దిగుతారు. ఆ ఓనర్ చూడడానికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఆ ఓనరు మీరు మగవాళ్ళు కాబట్టి, మీరు మాట్లాడరు కాబట్టి నేను మీకు ఇల్లు ఇచ్చాను అని మాట్లాడుతుంది. కానీ మన వాళ్ళు థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకంటే మన పిల్లడు ఎవరైనా వాళ్ళ అమ్మ నాన్న ఎవరైనా చులకనగా మాట్లాడితే అది వాళ్ళ అమ్మ నాన్నకి ఎక్స్ప్లెయిన్ చేయడు. సో అలా మన హీరో వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ తమ్ముడు చిన్ని ఇంట్లో పెయింటింగ్ చేసుకుంటూ చాలా సంతోషంగా గడుపుతారు. ఇక్కడే మనకు తెలిసేది వీళ్ళు చాలా సంతోషమైన కుటుంబం అని. అలా వాళ్ళు జీవితం గడుపుతూ ఉండగా హౌస్ ఓనర్ వాళ్ళ కొడుకు వస్తాడు. వచ్చి పిల్లల్ని నాతో ఆడుకోవడానికి వస్తావా, నువ్వు టాపర్ అని మా అమ్మ చెప్పింది, మా అమ్మ టాపర్స్తో మాత్రమే ఆడుకోమందని చెప్తాడు. సో వాళ్ళు అలా ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు మనకు తెలిసేది ఏంటంటే ఈ హౌస్ ఓనర్ వాళ్ళ కొడుకు అస్సలు చదవడు, వాడికి 0 మార్కులు రావడం కూడా కష్టం. సో వాడు వీడితో ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తాడంటే వీడు టాపర్ కదా. సో వీడి క్వశ్చన్ పేపర్లో వాడి పేరు రాయమంటాడు, వాడి క్వశ్చన్ పేపర్కి వీడి పేరు రాయమంటాడు. రాస్తే అని బెదిరిస్తాడు. ఏమని బెదిరిస్తాడు, నాకు కానీ నువ్వు ఈ ఎగ్జామ్ పేపర్ రాయనివ్వకపోతే, నా పేరు రాయకపోతే నేను మీ ఇంట్లోంచి తగిలేస్తాను, మీ ఫ్యామిలీ మొత్తాన్ని తగిలేస్తానని బెదిరిస్తాడు. మన హీరో ఫస్ట్లో భయపడిన తర్వాత నిజాయితీగా ఉంటాడు. అప్పటితో ఆ పిల్లడికి చాలా కోపం వచ్చి వీడిని ఇబ్బంది పెట్టడం మొదలు పెడతాడు. వాడు బుక్స్ తీసుకెళ్ళి నీటిలో వేసేస్తాడు, వాడిని కొడతాడు, వాడిని కాళ్ళు అడ్డం పెట్టి పడేసేస్తాడు. అలా ఇన్ని అనుభవిస్తున్న మన హీరో ఒకరోజు ఒక షాప్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. ఆ షాప్ దగ్గరికి ఆ పిల్లలు ఎవరు రారు, ఎందుకంటే ఆ తాత అంటే వాళ్ళందరికీ భయం. సో వాడు ఒక పాట వింటూ చాలా ఎక్కెక్కి ఏడుస్తే ఆ తాత అప్పుడు బయటకు వచ్చి, ఏం బాబు ఏడుస్తున్నావు, లోపలికి రా, చాక్లెట్ మిల్క్ తాగుది కానీ అని అడుగుతాడు. అప్పుడు ఆ పిల్లలు లోపలికి వెళ్తే, ఎందుకు ఏడుస్తున్నావు, అన్నీ మనసులో పెట్టుకోకు, మీ అమ్మ నాన్నకి చెప్పంటే హీరో, నేను మా అమ్మ నాన్నకి చెప్పలేను అని చెప్తే, అయితే మనసులో దాచుకోలేని బాధని మ్యూజిక్ ద్వారా ఎక్స్ప్రెస్ చేయి, ఈ గిటార్ ఉంది చూసావా, ఇది నేర్చుకుంటావా అని అడుగుతాడు. మన హీరో ఎందుకు అని చూస్తే, ఈ గిటార్ అన్నది
మనతో మనం మాట్లాడుకునే భాష లాంటిది. నువ్వు సంతోషంగా ఉంటే సంతోషం వినిపిస్తుంది, నువ్వు బాధతో ఉంటే బాధ ఎక్స్ప్రెస్ చేస్తుంది, అది కూడా నువ్వు కోపం ఉంటే కోపం వస్తుంది అని వేరు వేరు నోట్స్ ప్లే చేస్తూ నేర్చుకుంటాడు. అప్పుడు మన హీరోకి గిటార్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. అలా మన హీరో గిటార్ నేర్చుకుంటూ ఉంటే అలా రోజు మనకి ఎపిసోడ్స్ చూపిస్తారు, సీన్స్. ఒకరోజు ఆ తాత చెప్తాడు వీడితో, ఎప్పుడూ నువ్వు బాధను భరించడమే కాదు, ఎదుటి వాళ్ళకి నువ్వు సమాధానం కూడా ఇవ్వాలని. అప్పుడు ఈ పిల్లడు హౌస్ ఓనర్ దగ్గరికి వెళ్ళి, ఆంటీ మీరు మమ్మల్ని బయటకు తగలలేరు, ఎందుకంటే మాకు టెనెంట్ ప్రొటెక్షన్లా ఉంది అంటే, వాళ్ళ అమ్మ నాకెందుకు చెప్తున్నాడు రా అనుకుంటే ఆ ఓనర్ వాళ్ళ కొడుకు చూసి అప్పటి మన హీరో చెడ్డ అబ్బాయికి భయపడకుండా సంతోషంగా ఉంటాడు. గిటార్ నేర్చుకుని చాలా బాగా వాయిస్తాడు. అలా కొన్ని రోజుల తర్వాత వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వచ్చి, ఈరోజు బయటకి ఎక్కడికి వెళ్ళకు, అన్నయ్యకి చాలా జ్వరంగా ఉంది, 7 గంటలకి మందులు వేయాలని చెప్పి వాళ్ళిద్దరూ మీటింగ్కి వెళ్తారు. అయితే మన హీరో కొంతసేపు ఉండి మ్యూజిక్ నోట్స్ చేస్తూ ఉంటాడు, ఎందుకంటే తాత హోంవర్క్ ఇస్తాడు వాడికి. ఆ హోంవర్క్ చేస్తూ హోంవర్క్ అయిపోయేసరికి తాతను కలడానికి టైం చూస్తాడు. 6 అయింది, ఇంకో 1 అవర్లో వచ్చేయచ్చులే అని వెళ్తే అక్కడ ఆ తాత ఎంతకీ రెస్పాండ్ అవ్వడు. అంత లోపలే చిన్నపిల్లడు ఉన్నాడు కదా, ఓనర్ వాళ్ళ కొడుకు, ఆ పిల్లడు ఒక సిగరెట్ని కాల్చి వదిలేస్తే ఆ రోడ్డు మీద ఆ పిల్లడి ఇంట్లోకి తోసిస్తాడు. దాంతో ఆ ఇల్లు మొత్తం కాలిపోయి ఫైర్ యాక్సిడెంట్ అయిపోతుంది. ఫైర్ యాక్సిడెంట్ చాలా గట్టిగా అయ్యి ఫైర్ మ్యాన్ వచ్చి హీరో వాళ్ళ అన్నయ్యని కాపాడుతుండగా హీరో వాళ్ళ నాన్న వస్తాడు. వాళ్ళ నాన్న వచ్చి నాకు కొడుకున్నాడని ఎంత సైగలు చేసినా అక్కడ ఎవరికీ అర్థం కాదు. అప్పుడు హౌస్ ఓనర్ వచ్చి వీళ్ళకి ఒక కొడుకున్నాడని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అప్పుడు మనకు తెలుస్తుంది భాష రాని వాళ్ళు, మాట్లాడలేని వాళ్ళు ఎంత బాధ అనుభవిస్తారో ఎక్స్ప్లెయిన్ చేయడానికని. అయినా వాళ్ళు ఎవరు నమ్మకపోవడంతో వాళ్ళ నాన్న నిప్పుల్లోకి వెళ్ళి వాళ్ళ కొడుకుని వెతుకుతూ ఉంటాడు. అంతలోపల మన హీరో వెనక్కి వచ్చేసరికి ఇంటి దగ్గర ఇంత దారుణాన్ని చూసి భయపడుతుండే వాళ్ళ అమ్మ వచ్చి ఫుల్గా కొడుతుంది. ఎక్కడికి వెళ్ళిపోయావు, అన్నయ్యని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు అంబులెన్స్లో, నాన్న వంటల్లో ఉన్నారు నిన్ను కాపాడడానికి అని చెప్పి. అప్పుడు అంతలోపల ఫైర్ మ్యాన్ మన ఫాదర్ని కూడా తీసుకొస్తారు. ఆయన ఈ కొడుకుని చూసి మనం కొడతాడు అనుకుంటాం, ఆయన నువ్వు బాగున్నావు కదా అని ఆనందంతో చూసి వెంటనే కళ్ళు పడిపోతాడు. దీంతో మన హీరో చాలా బాధపడతాడు. అప్పుడు మనకి మోనోలాగ్ వినిపిస్తుంది. ఫస్ట్లో హీరో అడిగాడు కదా, నాన్న నేను అన్నయ్య అమ్మ ముగ్గురు డేంజర్లో ఉంటే ఎవరిని కాపాడుతావు అని. వాళ్ళ నాన్న అప్పుడు ఏం సమాధానం చెప్తారంటే, నేను నిన్నే కాపాడుతాను, ఎందుకంటే నేను నిన్ను కాపాడితే నువ్వు వెళ్ళి బయట హెల్ప్ అడిగి ఇంకొకరిని తీసుకురాగలవు, నువ్వు ప్రపంచానికి మాకు ఒక కనెక్షన్ లాంటి వాడివి అని చెప్తారు. ఆ హీరోకి ఆ సమాధానం గుర్తొచ్చి చాలా బాధపడి ఇంకా గిటార్ వాయించడం మానేస్తాడు. ఇంత లోపల ఓనర్కి తెలిసిపోతుంది వాళ్ళ కొడుకు వల్లే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని. కానీ వీళ్ళ మీదకి అది నెట్టేసి వీళ్ళకి రిఫండ్ కూడా ఇవ్వకుండా వీళ్ళని ఇంట్లోంచి తరిమేస్తుంది. హీరో ఇంకా గిటార్ వాయించుకోవడం కూడా మానేస్తాడు. వాళ్ళు ఇల్లు మారిపోతున్నప్పుడు తాతని చూడడానికి వెళ్తాడు, ఒక్కసారి బాయ్ చెప్దామని. అప్పుడే తనకు తెలిసేది ఆ తాత చనిపోయాడని. ఆ తాత కూడా ఫైర్ యాక్సిడెంట్ జరిగిన రోజే ఏదో ఒక దెబ్బ తగిలి పడిపోయి చనిపోతాడు. అప్పుడు మన హీరో ఇంకా ఏరియా నుండి వెళ్ళిపోతాడు. అలా వాళ్ళు జీప్లో వెళ్ళిపోతుంటే అది మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ నుంచి మనకి కథ ప్రెజెంట్కి వస్తుంది. ప్రెజెంట్లో మన హీరో వాళ్ళ అన్నయ్య తైక్వాండో నేర్చుకుంటూ ఉంటాడు. సో వాళ్ళిద్దరూ ఫైట్ చేస్తారు, చాలా బాగుంటుంది ఆ ఫైట్. ఆ ఫైట్ అయిపోయిన తర్వాత హీరో వాళ్ళ అన్నయ్య నువ్వు చాలా బాగా చేయాలి, అసలే నీకు స్పెషల్ కోటాలో రావాలి అంటే నువ్వు చాలా కష్టపడాలంటే, వాళ్ళ అన్నయ్య మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయితో చాట్ చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళ అన్నయ్య అడుగుతాడు, అన్నయ్య నా మాట విను అంటే, వాళ్ళ అన్నయ్య అరే నాకు ఒక అమ్మాయి నచ్చిందిరా, ఆ అమ్మాయి కూడా నాలా డెఫ్ అనుకున్నాను రా, కానీ ఆ అమ్మాయి డెఫ్ కాదు అంటే ఆ ఎక్స్ప్లెయిన్ చేసేసరికి మనకి కథలో వేరే కొత్త క్యారెక్టర్స్ 2 వస్తాయి. అది సీన్ అయితే చాలా బాగుంటుంది. ఒక పార్ట్ టైమర్ ఉంటాడు, ఒక అమ్మాయిని చూసిన వెంటనే ఒకడు ఫ్లాట్, వాడు ఆ అమ్మాయిని చూసి ఆ అమ్మాయి ఏం కావాలంటే వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అడిగితే వాడు 5 స్కూప్లు ఇస్తాడు ఒకే స్కూప్కి. ఇచ్చి ఆ అమ్మాయిని పడేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ వస్తుంది. వాళ్ళ అమ్మమ్మ వచ్చి, రే ఎవరిదిరా నువ్వు దొంగతనం చేస్తావు, ఒక ఐడితో పార్ట్ టైం చేస్తున్నావు అంటే వాడు నేను దొంగతనం చేయలేదమ్మమ్మ, నేను నీకు హెల్ప్ చేయడానికి చూస్తున్నానంటే వాళ్ళ అమ్మమ్మ పరిగెట్టించి కొడుతుంది మన హీరో కొత్త క్యారెక్టర్ని. సో అంతలోపల మళ్ళీ కథ మన హీరో వాళ్ళ దగ్గరకు వస్తుంది. అక్కడ హీరో వాళ్ళు ఐస్ క్రీమ్ తింటూ ఉండగా వాళ్ళ అమ్మ డెఫ్ కోడ్ 1 అని పంపిస్తుంది మెసేజ్. అది చూసి మన హీరో వాళ్ళు వెంటనే పరిగెట్టి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తే వాళ్ళ నాన్న ఒక పార్టీ చేసుకుంటూ ఉంటాడు, చాలా ఆనందంగా ఉంటాడు. నా పిల్లలు చాలా గొప్ప వాళ్ళు అని చెప్తారు. చెప్పిన తర్వాత వాళ్ళ నాన్న తాగేసి పడిపోతాడు.
పిల్లలు ఆ నాన్నని తీసుకెళ్తే వాళ్ళ నాన్న మన హీరోతో, నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను, నాకు ఒక కొడుకు తైక్వాండో ప్లేయర్, నేషనల్స్కి వెళ్తున్నాడు, ఒక కొడుకు డాక్టర్ అంటే మన హీరో. నాన్న నేను ఇంకా డాక్టర్ని కాదు అంటే నీకోసం నేను ఏమన్నా చేస్తాను, నువ్వు పై పొజిషన్కి వెళ్ళేలా చూస్తాను, నీ నాన్న ఉన్నాడు మీకు అనేసి పడిపోతాడు. మన హీరో అప్పుడు చదువుకోవడానికి వెళ్తాడు. ఎంత చదివినా మన హీరోకి అస్సలు ఎక్కదు, చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటాడు అండి. అప్పుడు వెంటనే తన గిటార్ వాయించడానికి మళ్ళీ వెళ్తాడు. మాస్క్ వేసుకొని చాలా బాగా గిటార్ వాయిస్తాడు. మాస్క్ వేసుకొని మన హీరో స్ట్రీట్లో చాలా బాగా గిటార్ వాయిస్తాడు. అందరూ చాలా గొప్ప పొందుతారు, వాడికి చాలా ఆనందంగా వస్తుంది. అప్పుడు మనకి బ్యాక్లో ఒక మోనోలాగ్ వినిపిస్తుంది. మోనోలాగ్లో మన తాత ఉంటాడు కదా, ఆ తాత ఒక సింబల్ని చూపిస్తాడు, దాని పేరు కోడా అని చెప్తాడు. కోడా అంటే ఏంటి తాత అని అడిగితే, కోడా అంటే ఒక మ్యూజిక్ నోట్లో ఎండ్ లాంటిది, అది దానికి మ్యూజిక్ని చాలా హైలైట్ చేస్తుంది. అలాగే నువ్వు కూడా ఒక కోడావి, మీ ఫ్యామిలీ ఉన్న సైలెన్స్ని నువ్వు ప్రపంచంలో ఉన్న సౌండ్తో కనెక్ట్ చేస్తున్నావు, కాబట్టి నువ్వు కోడావి అని చెప్తాడు. సో నాలాంటి కోడాలు ఉంటారంటే చాలామంది ఉంటారు. ఆ కోడాస్ అన్న వాళ్ళు ప్రపంచంలో సైలెన్స్ని ప్రపంచంలో సౌండ్తో కనెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇంతకీ కోడా అంటే ఏంటంటే, కోడా అంటే చైల్డ్ ఆఫ్ డెఫ్ అడల్ట్స్ అని. సో ఇంతటితో మన ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. కానీ నాకు ఈ ఎపిసోడ్లో మెయిన్గా నచ్చింది ఒక మాట ఉంది, అది ఒక తాత మాట్లాడిన విషయం. అతను ఏం చెప్తాడంటే, జీవితంలో కూడా కష్టాలు ఇంకా సుఖాలు ఉండాలి, అప్పుడే లైఫ్లో ఒక అర్థం ఉంటుంది అని చెప్తాడు. ఆ మాటలు నాకైతే చాలా బాగా నచ్చాయి. సో ఇంతటితో మన ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మన హీరో డాక్టర్ని ప్రిపరేషన్కి ఇంకా చేస్తున్నాడా లేదంటే మానేశాడా, ఆ కొత్తగా వచ్చిన ఇద్దరు క్యారెక్టర్స్ ఎవరు, ఆ మామ్ ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఎపిసోడ్ 2 వీడియో చూడాల్సిందే. థ్యాంక్ యూ.